ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఒక్క క్షణం ఊహించండి, మనిషి చివరి శ్వాస విడిచిన వెంటనే ఏమి జరుగుతుంది? నిజంగా యమదూతలు వస్తారా? మన కుటుంబ సభ్యులు ఏడుస్తూ కనిపిస్తారా? మనం వారితో మాట్లాడాలని ప్రయత్నించినా ఎందుకు వారు వినరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు గరుడ పురాణంలో ఎంతో విపులంగా చెప్పబడ్డాయి. ఈరోజు మీరు వినబోయే విషయాలు మీ జీవితాన్ని మార్చేంత ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. పురాణాల ప్రకారం ఒకసారి గురుత్మంతుడు శ్రీ మహావిష్ణువును అడిగాడు, ప్రభు, మరణించిన తరువాత జీవునికి ఏమి జరుగుతుంది? ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకం ఎలా ఉంటుంది అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని గరుత్మంతునికి వివరించాడు. అదే గరుడ పురాణం. గరుడ పురాణం భయపెట్టడానికి కాదు, ధర్మంగా జీవించడం నేర్పించడానికి, జీవితం విలువను గుర్తు చేయడానికి, ప్రతి క్షణాన్ని సత్కార్యాలకు వినియోగించమని చెప్పడానికి. ఒక మనిషి చివరి సమయం దగ్గర పడినప్పుడు అతని శరీరం బలహీనపడుతుంది. కానీ గరుడ పురాణం ప్రకారం ఆ సమయంలో అతని గత జన్మల కర్మలు, ఈ జన్మలో చేసిన పుణ్య పాపాలు అతని ముందు ప్రత్యక్షమవుతాయి. ఆ క్షణములో సంపద, బంధువులు, పదవి, అహంకారం ఏవీ వెంటరావు. కేవలం కర్మ మాత్రమే తోడుంటుంది. కుటుంబ సభ్యులు వైద్యులను పిలుస్తారు, మంత్రాలు చదివిస్తారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు. కానీ ఆయుష్ పూర్తయితే ప్రకృతి ధర్మాన్ని ఎవరూ ఆపలేరు. చివరి శ్వాస విడిచిన వెంటనే ఆత్మ శరీరం నుండి విడిపోతుందని గరుడ పురాణం వివరిస్తుంది. ఆత్మ తన శరీరాన్ని చూసి ఆశ్చర్యపడుతుంది. నేను ఇక్కడ ఉన్నాను, మరి అక్కడ ఉన్నది ఎవరు అనే సందేహం కలుగుతుంది. తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటే వారిని వాదార్చాలని ప్రయత్నిస్తుంది. కానీ తన మాట ఎవ్వరికీ వినిపించదు. ఆ స్పర్శ ఎవ్వరికీ తెలియదు. అప్పుడు జీవుడు మొదటిసారి ఒక గొప్ప సత్యాన్ని గ్రహిస్తాడు. శరీరం వేరు, ఆత్మ వేరు. మనిషి అనుకున్నది కేవలం ఈ దేహం మాత్రమే కాదని తెలుసుకుంటాడు. ఇదే సమయంలో గరుడ పురాణం ప్రకారం యమదూతలు ప్రత్యక్షమవుతారని చెప్పబడింది. పుణ్యాత్మలకు వారు ప్రశాంతంగా దివ్య రూపంలో కనిపిస్తారు. పాపాత్మలకు మాత్రం అత్యంత భయంకరమైన రూపంలో దర్శనమిస్తారు. వారి దర్శనం చూసి జీవుడు తన జీవితంలో చేసిన ప్రతి తప్పును గుర్తు చేసుకుంటాడని గరుడ పురాణం వర్ణిస్తుంది. ఆ తర్వాత ప్రారంభమవుతుంది యమలోకానికి వెళ్ళే అద్భుతమైన భయానకమైన ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి అడుగు మనిషి చేసిన కర్మ ఫలితమే అని పురాణం వివరిస్తుంది. అయితే ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? యమదూతలు నిజంగా జీవుడిని ఎలా తీసుకువెళ్తారు? వైతరణి నది అంటే ఏమిటి? పిండ ప్రదానం ఆత్మకు ఎలా సహాయపడుతుంది అనే ప్రశ్నల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యమలోక ప్రయాణం. యమదూతలు జీవుడి ముందుకు వచ్చిన క్షణము నుండి అతని జీవితంలో ఎన్నడూ చూడని ప్రయాణం ప్రారంభమవుతుంది. అది తిరిగి భూమిపైకి వచ్చే ప్రయాణం కాదు. అది ప్రతి జీవి తప్పకుండా ఒకరోజు చేయవలసిన ప్రయాణం. గరుడ పురాణం ప్రకారం ఆత్మ తన స్థూల శరీరాన్ని విడిచిన వెంటనే సూక్ష్మ శరీరంతో యమదూతల వెంట నడవడం ప్రారంభిస్తుంది. అప్పుడు జీవుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. తన ఇంటి ముందు బంధువులు విలపిస్తూ ఉంటారు, స్నేహితులు బాధపడుతూ ఉంటారు. తన కోసం నిర్మించుకున్న ఇల్లు, సంపాదించిన ధనం, పేరు, ప్రతిష్ట ఏదీ తన వెంట రావడం లేదని అర్థమవుతుంది. ఆ సమయంలో అతని హృదయంలో ఒకే ఒక్క ఆలోచన మొదలవుతుంది. నేను జీవితమంతా వీటి కోసమే పరుగెత్తానా? కానీ ఇప్పుడు నాతో వస్తున్నది ఒక్క కర్మ మాత్రమేనా అని. ఇదే గరుడ పురాణం మనకు గుర్తు చేసే మొదటి గొప్ప సత్యం అని చెప్పాలి. యమ మార్గం ఎలా ఉంటుందో తెలుసా? గరుడ పురాణంలో యమలోకానికి వెళ్ళే మార్గాన్ని ఎంతో సంకేతాత్మకంగా వర్ణిస్తారు. పాపకర్మలు ఎక్కువగా చేసిన వారికి ఆ మార్గము ముళ్ళతో, మండే ఇసుకతో, చీకటితో, దాహముతో నిండినదిగా అనిపిస్తుంది. పుణ్యాత్ములకు మాత్రం అదే మార్గం సులభంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే మార్గం మారదు. మన కర్మలే ఆ ప్రయాణాన్ని సుఖముగా లేదా కష్టముగా అనుభవింపజేస్తాయి అని చెప్పాలి. దాహముతో అలమటించే జీవుడు. ప్రయాణములో జీవుడికి తీవ్రమైన దాహం వేస్తుందని గరుడ పురాణం వివరిస్తుంది. అప్పుడు అతనికి భూమిపై
తన కుటుంబ సభ్యులు చేసే తర్పణాలు, జలదానాలు, పిండ ప్రదానాల విలువ అర్థమవుతుంది. జీవించి ఉన్నప్పుడు దానము చేసిన వారికి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టిన వారికి, దాహముతో ఉన్నవారికి నీరు ఇచ్చిన వారికి ఆ పుణ్యము ఈ ప్రయాణములో రక్షణగా నిలుస్తుందని గరుడ పురాణం బోధిస్తుంది. పిండ ప్రదానం ఎందుకు అంత ముఖ్యమైనదో తెలుసా? చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, పిండ ప్రదానం నిజంగా ఎందుకు చేస్తారు అని. గరుడ పురాణం ప్రకారం ఇది మరణించిన వారి ఆత్మకు గౌరవప్రదముగా చేసే శ్రద్ధ కర్మలలో ఒకటి అని చెప్పాలి. గరుడ పురాణం ప్రకారం కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా నిర్వహించే కర్మలు ఆత్మయాత్రకు ఉపకరిస్తాయని చెప్పబడింది. ఇది హిందూ సాంప్రదాయ విశ్వాసంలో ముఖ్యమైన అంశం అని చెప్పాలి. అయితే ఈ విషయాన్ని విశ్వాసపరంగా అర్థం చేసుకోవాలి. దీనిని ప్రతి ఒక్కరూ తమ తమ ఆధ్యాత్మిక దృక్కోణంలో స్వీకరిస్తారు. వైతరణి నది రహస్యం. ప్రయాణములో అత్యంత ప్రసిద్ధమైన ఘట్టం వైతరణి నది. ఈ నది గురించి అనేక కథలు వినే ఉంటారు. గరుడ పురాణం ప్రకారం పాపకర్మలతో నిండిన జీవునికి ఈ నది దాటడం అత్యంత క్లిష్టంగా అనిపిస్తుంది. పుణ్యకర్మలు చేసిన వారికి, దయ, ధర్మం, సేవాభావంతో జీవించిన వారికి ఈ ప్రయాణం తేలికగా ఉంటుందని చెప్పబడింది. ఈ వర్ణన యొక్క అంతరార్థం ఏమిటంటే, జీవితంలో చేసిన మంచి పనులే మనకు నిజమైన ఆధారం అని చెప్పాలి. కర్మ మాత్రమే వెంట వస్తుంది. ఆ సమయంలో జీవునికి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. తన బ్యాంకు ఖాతాలు లేవు, తన బంగారం లేదు, తన భూములు లేవు, తన కుటుంబం కూడా వెంట రాలేదు. కానీ ఒక చిన్న దానం, ఒక మంచి మాట, ఒక ఆకలితో ఉన్న వారికి పెట్టిన అన్నం, ఒక నిరుపేదకు చేసిన సహాయం, ఒక నిజాయితీ జీవితం, ఇవన్నీ తన ముందే నిలబడి ఉన్నట్లు అనిపిస్తాయని గరుడ పురాణం బోధిస్తుంది. యమపురి ద్వారం. దీర్ఘమైన ప్రయాణం అనంతరం జీవుడు యమపురి ద్వారం చేరుకుంటాడు. అక్కడ అతనికి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. భూమిపై తాను చేసిన ప్రతి చిన్న పని కూడా ఎక్కడో నమోదై ఉందనే భావన కలుగుతుంది. అతను తనను తాను ప్రశ్నించుకుంటాడు, నేను చేసిన ప్రతి పని నిజంగానే విలువైనదేనా అని. ఇప్పుడు అతని ముందు తెరుచుకోబోయేది ఒక మహారహస్యం, యమధర్మరాజు సభ. యమపురి ద్వారం దాటిన తర్వాత జీవుడు ఒక విశాలమైన సభలోకి ప్రవేశిస్తాడు. ఆ సభలో నిశ్శబ్దం నెలకొని ఉంటుంది. అక్కడ భయం మాత్రమే కాదు, న్యాయం కూడా ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఆ సభకు అధిపతి యమధర్మరాజు. ఆయన కోపంతో శిక్షించే దేవుడు మాత్రమే కాదు, ధర్మానికి ప్రతిరూపమైన న్యాయమూర్తి అని పురాణం వివరిస్తుంది. చిత్రగుప్తుని కర్మల లెక్క. యమధర్మరాజు పక్కనే చిత్రగుప్తుడు ఉంటాడు. పురాణ వర్ణన ప్రకారం ప్రతి జీవి చేసిన సత్కర్మలు, దుష్కర్మలు అన్నీ ఆయన లెక్కలో నమోదై ఉంటాయి. జీవుడు తన జీవితంలో చేసిన ప్రతి మాట, ప్రతి పని, ప్రతి మోసం, ప్రతి దానం, ప్రతి కరుణ అన్నీ అక్కడ గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో ఎలాంటి అబద్ధం చెప్పినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మన అంతరాత్మే మనకు మొదటి సాక్షి అని ఈ బోధన తెలియజేస్తుంది. గరుడ పురాణం ప్రకారం తీర్పు కోపంతో కాదు, కర్మ ఆధారంగా ఉంటుంది. ఎవరు ధర్మాన్ని ఆచరించారో శుభఫలాలు ఉంటాయి. ఎవరు ఇతరులను బాధించారో వారికి తగిన ఫలితాలు ఉంటాయి. ఈ వర్ణనలు మనిషిని భయపెట్టడం కోసం కాదు, తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అని చెప్పాలి. గరుడ పురాణములో అనేక నరకాల గురించి ప్రస్తావన ఉంది. ప్రతి నరకం ఒక ప్రత్యేకమైన దుష్కర్మకు ప్రతీకగా వర్ణించబడింది. అబద్ధం, దొంగతనం, క్రూరత్వం, తల్లిదండ్రులను అవమానించడం, గురువులను గౌరవించకపోవడం, నిర్దోషులను బాధించడం, ఇలాంటి కర్మలకు తగిన ఫలితాలు ఉంటాయని గరుడ పురాణం వివరిస్తుంది. ఈ వర్ణనల ఉద్దేశం ఏమిటంటే, చెడును విడిచి మంచిని ఆచరించు అనే ధార్మిక బోధన. గరుడ పురాణం మనకు నేర్పే 5 మహాపాఠాలు. మొదటిగా, ధర్మంగా జీవించాలి. ధనం కంటే ధర్మమే శాశ్వతం అని గ్రహించాలి. 2, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. వారి ఆశీర్వాదం మన జీవితానికి వెలుగు అని చెప్పాలి. 3, దానం, దయ, సేవ చేయాలి. మన వెంట వచ్చే సంపద ఇవే అని చెప్పాలి. 4, సత్యం మాట్లాడాలి. అబద్ధం తాత్కాలిక లాభాన్ని ఇవ్వవచ్చు,
కానీ శాశ్వత శాంతిని ఇవ్వదు అని గ్రహించండి. 5. భగవంతుణ్ణి స్మరించాలి. భక్తి మనసుకు ప్రశాంతతను, జీవితానికి దిశను ఇస్తుంది అని చెప్పాలి. ప్రియమైన ప్రేక్షకులారా, గరుడ పురాణం మరణం గురించి చెప్పే గ్రంథం మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా గడపాలో నేర్పే మహాగ్రంథం అని చెప్పాలి. మనం ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, ఎలా జీవించామన్నదే అసలు ప్రశ్న. ప్రతిరోజు ఒక మంచి పని చెయ్యండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. దాహముతో ఉన్నవారికి నీరు ఇవ్వండి. తల్లిదండ్రులను గౌరవించండి. అవకాశం ఉన్నప్పుడు దానం చెయ్యండి. ఎవరిని బాధ పెట్టకుండా జీవించడానికి ప్రయత్నించండి. అప్పుడు జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన అంతరాత్మ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.